హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే ఒకటి చాలా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 7 రాష్ట్రాల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కే మద్దతు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. 6 రాష్ట్రాల్లో ట్రంప్కు ఆధిక్యం లభించినట్లుగా తెలుస్తోంది. ఈ సర్వేలో జో బైడెన్ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్టుగా ఓటర్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లుగా ఆ ఒపీనియన్ పోల్లో తేలింది. 6 రాష్ట్రాల్లో ట్రంప్కు 6 నుంచి 8% పాయింట్ల ఆధిక్యం లభించినట్లుగా కూడా తేలింది. ముఖ్యంగా పెన్సిల్వేనియా, మిచిగన్, అరిజోనా, జార్జియా, నెవాడా, ఉత్తర కెరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఒపీనియన్ పోల్ నిర్వహించారు. అయితే ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే చాలా అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒక్క విస్కాన్సిన్లో మాత్రమే ట్రంప్ కంటే బైడెన్ 3 పాయింట్లతో మాత్రం ముందంజలో ఉన్నట్టుగా తేలింది. సరే, సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళ కంటే అసంతృప్తిగా ఉన్న వాళ్లే చాలా అధికంగా ఉండడం గమనార్హం. మరి అదే ట్రంప్ విషయంలో మాత్రం ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు చాలా బాగుందని 6 రాష్ట్రాల ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్క అరిజోనాలో మాత్రమే ఆయనకు నెగిటివ్ మార్క్స్ వచ్చాయి. మరోవైపు ప్రధాన పోల్స్ను నిరంతరం పర్యవేక్షించే రియల్ క్లియర్ పాలిటిక్స్ మాత్రం బైడెన్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ అయితే ఉండనుందని తెలియజేస్తోంది. ప్రధాన పోల్స్ సగటు ఆధారంగా కూడా బైడెన్ కంటే ట్రంప్ 0.8% పాయింట్లతో ముందంజలో ఉన్నట్లుగా వెల్లడించింది. మరి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్తో తలపడ్డానికి సిద్ధమైన ట్రంప్ను క్యాపిటల్ హిల్స్పై దాడి వంటి ఎన్నో న్యాయపరమైన వివాదాలు కూడా చుట్టుముట్టున్నాయి మనకు తెలుసు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాపిటల్ హిల్ ఘటనలో ఆయన పాత్రపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోంది. అంతేకాదు, రచయిత జీన్ కరోల్పై లైంగిక ఆరోపణల కేసులో కూడా ఆయన ఇప్పటికే కోర్టుకు $97 మిలియన్ విలువ చేసే మొత్తాన్ని బాండ్ కానీ నగదు రూపంలో కానీ సమర్పించారు. మరి పులిట్జర్ పురస్కారం పొందిన పాత్రికేయురాలిపై కేసు నమోదు చేసిన వ్యవహారంలో వాళ్లకి న్యాయపరమైన ఖర్చుల కింద కోర్టు ఆదేశాల మేరకు సుమారు $3.93 లక్షల కూడా చెల్లించారు. మరి బ్యాంకుల్ని మోసం చేశారన్న కేసులో $175 బిలియన్ బాండ్ను కోర్టులో సమర్పించారు. మరోవైపు ఓ కంపెనీపై తప్పుడు కేసు విషయంలో బ్రిటిష్ కోర్టు ఆదేశాల మేరకు $3.82 లక్షల లీగల్ ఫీజుల కింద కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రంప్కి. మరి ఇన్ని దుర్భేద్యాల మధ్య ట్రంప్ గెలుస్తారా? ట్రంప్కి ఆధిక్యత ఎలా వస్తోంది? ట్రంప్ ఎలా బైడెన్ కంటే బెటర్ అనేది మాత్రం $1,000 ప్రశ్న అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరగబోతోందో.